Hi guys, welcome to my YouTube channel. This is video about Kasi and జర్నీ. ఇక్కడ నెక్స్ట్ మనం కాశీకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ మంచి మంచి ప్లేసెస్, వ్యూస్ అండ్ గాడ్, ఎవ్రీథింగ్, వాటర్ అన్నీ చూడబోతున్నాం. సో గెట్ రెడీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మేకింగ్ యువర్ టైమ్ మెమరబుల్. And please do subscribe my channel and hit the bell icon. Please keep supporting me. I will be very thankful for your support and love. మేము ఇక్కడ ఘాట్ ఎంటర్ అయ్యాక కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయ్యాము ఎక్కడికి వెళ్ళాలనేసి. ఒక రూట్లో వచ్చాక అక్కడ ఘాట్స్ గురించి ఎంక్వైరీ చేసి రిటర్న్ వెళ్ళాము. వెళ్ళి ఇక్కడ ఒక ప్లేస్ మేము వెహికల్ తీసుకెళ్ళాం, కార్. అక్కడ స్టే చేసాం కార్లోనే పడుకున్నాం ఎర్లీ మార్నింగ్ వరకు. ఎర్లీ మార్నింగ్ పడుకొని కార్ లాక్ చేసుకొని తర్వాత ఘాట్ వైపు వెళ్ళాం స్నానం చేయడానికి. సో చాలా బాగుంది. కాశీలో శివుడు విశ్వేశ్వరుడు అంటారు. ఆయన దర్శనం కూడా బాగా జరగడం జరిగింది. వెళ్ళాక ఫాస్ట్గా దర్శనానికి కొంచెం టైం పట్టింది, బట్ హ్యూజ్ క్రౌడ్ అక్కడ. అసలు చాలా కొంచెం టైమే పట్టిందని చెప్పాలి. వెయిట్ చేయాల్సి వచ్చింది క్యూస్లో. తర్వాత దర్శనం బాగానే అయింది. చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు వీడియోస్లో ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు ఖాళీ లేదు. అసలు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ కాపలా కాస్తున్నారు వాళ్ళకి ప్రొటెక్షన్కి. దాంతోపాటు ఆ చెట్లు, ఆ బిల్డింగ్స్, ఓల్డ్ హెరిటేజ్ చూడండి అంతా. చాలామంది వచ్చారు. అసలు మేబీ రెగ్యులర్గా వస్తారా అనుకుంటా, నాకు తెలిసి. అయితే కాశీ అంటే కూడా మన ముత్తాతలు కూడా కాశీకి వెళ్ళి తీరాలు చనిపోయేలోపు అని అంటారు కదా. నేనైతే లక్కీ, చనిపోయేలోపు కాశీకి వెళ్ళాను. మీరు కూడా కాశీకి వెళ్ళి వచ్చేయండి ఒకసారి. ఈ ఘాట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పక్షులు అవి ఇవి బాగా ఎగురుతూ కనిపించాయి. వాటర్ కూడా చాలా ప్లెజెంట్గా బాగుంది. మేము బోటింగ్ చేస్తూ ఉంటే ఒక స్పెషల్ ఫీలింగ్, చాలా ప్రశాంతంగా, చాలా న్యాచురల్గా. చాలామంది కూడా కాశీకి ట్రావెల్ చేస్తూ వచ్చారు. అందరు బోట్స్ ఎక్కి నెక్స్ట్ అక్కడ ఐలాండ్ టైప్లో ఉన్న చిన్న దీవి దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి బ్లెస్సింగ్స్, ప్రేయర్ ఆఫర్ చేసి తర్వాత ఇక్కడ రిటర్న్ వచ్చేసారు. చాలా క్రౌడీగా ఉంది. ప్రయాగ్రాజ్ కన్నా కాశీలో క్రౌడ్ ఎక్కువ ఉంది. 24th కొంచెం లేట్గా. ఇక్కడ చూడండి చాలామంది క్రౌడ్స్. ఎప్పుడు కాశీ బిజీగానే ఉంటుంది, బట్ యాక్చువల్గా ప్రయాగ్రాజ్లో ఉండాలి, కానీ కాశీలో ఉంది. ఈ కుంభమేళ మూమెంట్లో ప్రయాగ్రాజ్ అయిపోయిన వెంటనే కాశీకి స్టార్ట్ అయ్యాము. వేరే టెంపుల్ కూడా చూద్దామని అనుకున్నాం, బట్ టైం కుదరలేదు. సో మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ జర్నీని. మా డాడీ, చాలా మంది వస్తూ ఉంటారు. ఫారినర్స్ కూడా కనిపించారు ఇక్కడ మెడిటేషన్ అది చేస్తారు. చాలా ఆ బిల్డింగ్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి, ఓల్డ్ హెరిటేజ్. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా, ఇక్కడ లేనంత ఫ్రెష్గా కనిపించాయి. ఫ్లోయింగ్ వాటర్.
ఎప్పుడు ఏడిపోయినండి అంత ఆటలో తెరేపు నిలబడైతే నిలబడు తప్పు వచ్చిందా ఎక్కువ కాదు ఈ క్లిప్కి నేను కావాలనే మ్యూజిక్ ఏం యాడ్ చేయలేదు. మీరు దాన్ని వితౌట్ మ్యూజికే చూడండి, ఇంకా ఒక డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది. ఇలాంటి క్లిప్స్ చాలా ఉన్నాయి, జస్ట్ మ్యూజిక్ లేకుండా చూడండి. ఎటు తీసుకెళ్ళరు, ఎటు ఖాళీ ఉంటే అటు తీసుకెళ్తారు అంతే. శంకాత ఘాట్ ఇటు అనుకుంటుందన్న మనం వచ్చింది. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కాశీ బనారస్లో ఉన్నాము. వెదర్ చాలా బాగుంది. అసలు తెలియని ఫీలింగ్ ఏంటో, చాలా కొత్తగా, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఇంకా ఏం చెప్పాలి,
ఇసుక చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. వన్ టైప్ ఆఫ్ స్పార్కుల్ ఉంది దీంట్లో. ఇలాంటి ఇసుక నేను ఎప్పుడు చూడలేదు. గోల్డెన్ స్పార్కుల్ లా ఉంది పైన. వాళ్ళు మాకు 20 minutes టైం ఇచ్చారు. আমি చేసుకున్న మోరాజ్ కూడా సీదా మేము రిటర్న్ జర్నీలో ఉన్నాం ఇప్పుడు. ఈ క్లిప్ ఏదైతే అవుతున్నప్పుడు బ్యాక్ టు హోమ్, ఇది ఒక ఘాటీ ఏరియాలో ఉంది. అక్కడ కాశీలో మొత్తం దర్శనం అన్నీ స్నానాలు అన్నీ అయిపోయాక నెక్స్ట్ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో చాలా బాగా అనిపించింది ఈ జర్నీ కూడా. అంటే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలన్న అలాంటి ప్లేసెస్లో కాశీ కూడా ఒకటి. ఈ ఈ జర్నీ చుట్టూ ఈ డెస్టినేషన్ రీచ్ అయ్యే మధ్యలో ఉండే జర్నీ అంత స్పెషల్గా అనిపిస్తుంటుంది. ఈ ఫారెస్ట్, హిల్లీస్, కొత్త కొత్త పీపుల్ అండ్ డిఫరెంట్ థింగ్స్ చూడడం, డిఫరెంట్ కల్చర్స్, చాలా థింగ్స్. ట్రావెల్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉండాలి. అది ఒక రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. రొటీన్ లైఫ్లో ఒక న్యూనెస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడూ రెగ్యులర్గా పొద్దున లేయడం, ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం రావడం, తినడం, పడుకోవడం, మనకు ఎప్పుడు అదే రిపీట్ అవుతూ ఉంటుంది. వేరే ప్లేసెస్ కానీ, పిలిగ్రిమ్స్ కానీ, ఏమైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళడం వల్ల అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినట్టు మనకు ఒక కొత్త రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది. మళ్ళీ మనం బ్యాక్ వచ్చి మన లైఫ్ని మనం కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇంకోటి, లైఫ్ని కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో చూడగలుగుతాం. కొన్ని మనకున్న డిప్రెషన్స్, కొన్ని బాధలు, కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సైకలాజికల్గా
ఏమో డిస్టర్బెన్సెస్ ఉన్నా జర్నీ చేయడం వల్ల చాలా రిఫ్రెష్మెంట్ అని వాటి నుంచి బయటకు వచ్చేస్తాం ఆటోమేటిక్గా. ఎందుకంటే చాలా చాలా థింగ్స్ని చూస్తాం, కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, కొత్త వాళ్ళతో మాట్లాడుతాం, కొత్త విషయాలు తెలుసుకుంటాం, ఇంకా చాలా విషయాలపై అవగాహన వస్తుంది. లైఫ్ని కొత్తగా చూడడం స్టార్ట్ చేస్తాం, ఏదైనా కొత్త ఐడియాస్ వస్తాయి, మన కెరియర్కి యూజ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. సో ట్రావెల్ యాజ్ యూజువల్ ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువ ట్రావెల్ చేయండి. ఫారినర్స్ కూడా 6 months ఎర్నింగ్ చేసి 6 months ట్రావెల్ కూడా అంతే చేస్తారు. ఉన్నది ఒకటి జిందగీ అంటారు. ఆ జిందగీ మొత్తం గుడ్లా కష్టపడి గుడ్లాగా సంపాదించి గుడ్లాగా చచ్చిపోయే కన్నా సంపాదించి కొంచెం ఎంజాయ్ చేసి కొంచెం హ్యాపీగా చనిపోతే చాలు. నేను లైఫ్లో ఎక్కువగా నమ్మేదంటే ఫ్రెండ్స్, ట్రావెల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను. మనం ఎప్పుడు ఒకటే ప్లేస్లో ఉండొద్దు. దేవుడు ఇంత పెద్ద వరల్డ్ని ఇచ్చాడు మన కోసం, అది ట్రావెల్ చేసి చూడమనే కదా. మనం ఒకటే ప్లేసెస్లో ఉంటూ అక్కడే ఉండిపోతే ఆయన ఇచ్చిన దానికి క్రెడిట్ ఇవ్వనట్టే కదా. సో ట్రావెల్ 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 ట్రావెల్.